విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన టికెట్ వంశీకృష్ణకి ఇవ్వొద్దంటూ ఆందోళన చేపట్టారు. స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిరసన తెలుపుతున్న మహిళలపై వంశీ వర్గీయులు దాడి చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేనలో టికెట్ పంచాయతీ బజారుకెక్కింది. రేసు గుర్రం లాంటి అభ్యర్థిని ఇవ్వమని అధిష్టానాన్ని కోరితే బలిపశువును పంపించారని ఒక వర్గం ఆందోళనకు దిగింది. అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ ఫోటోను మేక కత్తికించి నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో హీట్ పుట్టిస్తున్న టికెట్ వివాదంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేనలో టికెట్ల వివాదం మరింతగా ముదిరింది. కార్పొరేటర్ సాదిక్ వంశీకృష్ణ యాదవ్ల మధ్య ఇప్పుడు గ్రూప్ రాజకీయం తారస్థాయికి చేరింది. ప్రస్తుతం వన్ టౌన్ లో ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటోను మేకకు పెట్టి ఊరేగిస్తున్నారు. తమకు కావాల్సిన నాయకత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సరే, ఈరోజు ఎందుకు ఈ వివాదం జరుగుతుంది? అధిష్టానం వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని సూచించినప్పుడు మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడా ఇంకా ప్రకటించలేదండి వంశీకృష్ణ శ్రీనివాస్ సీట్ ఇచ్చినట్టు. అదే మేము అధిష్టానానికి చెప్తున్నాం. మాకు బలిపశువు కాదండి, రేసు గుర్రం కావాలనే నినాదంతో ఉన్నాం. అక్కడ ఆ నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయి 50,000 మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ ఎలాగా గెలుస్తాడు? అధిష్టానానికి తెలియపరుస్తున్నాం. ఇక్కడ స్థానికంగా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరికోళ్ళకి ఇస్తే పంపని మెజార్టీతో గెలుస్తామని ఆలోచన ఉంది. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రౌడీయుజాన్ని ప్రేరేపిస్తున్నాడనేసి మా బాధ. ఇలాంటి వాళ్ళకి ఒకవేళ టికెట్ కానీ ఇచ్చినట్టయితే ఇలాగే బలిపశువు అయిపోతాయని నిదర్శనం ఈ రోజు మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మనసు మార్చుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నాం. ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ తాను ఖచ్చితంగా అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు కనుక అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత మాత్రమే ఆయన ప్రచారానికి రావాలి. ప్రచారం చేసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడైతే సౌత్ కు సంబంధించి స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిని మాత్రమే నాయకుడిగా మేము అంగీకరిస్తాం తప్ప పొరుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని నాయకత్వాన్ని మేము అంగీకరించలేము అనేది వైసీపీకి సంబంధించిన సౌత్ నియోజకవర్గం సాదిక్ వర్గం చెప్తున్న సమాచారం. సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.